తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో ఓటమి అనేదే ఎరగదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే విజయం మాత్రం ఆ పార్టీ వారిదే అనేలా ఆ నియోజకవర్గ ప్రజలు వారికి పట్టం కడుతూ వస్తున్నారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది అని అనుకుంటున్నారా? ప్రస్తుతం బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గం. హిందూపురం ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. అందువల్ల రాను రాను హిందూపురం కాస్త నందమూరిపురం అన్నట్లుగా మారిపోయింది. ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు బాలయ్య. ముచ్చటగా 3వ సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. మరి బాలయ్య హ్యాట్రిక్ కొడతారా? హిందూపురం ప్రజలు మరోసారి టీడీపీకి పట్టం కడతారా? నందమూరి అందగాడు బాలకృష్ణ సినీ రంగాన లెజెండ్గా రాణిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ లెగసీని పుణికిపుచ్చుకుని సినీ రంగాన సూపర్ స్టార్గా నిలిచారు. ఇక రాజకీయ రంగంలో సైతం బాలయ్య ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రి ఎన్టీఆర్ 3 సార్లు, అన్న హరికృష్ణ 1సారి గెలిచిన హిందూపూర్ సీటు నుంచి బాలయ్య పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక 2019లో జగన్ వేవ్ బలంగా విచ్చిన టైంలో సైతం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన 2 సీట్లలో బాలయ్యది ఒకటి కావడం విశేషం. ఈసారి ఎన్నికలతో హ్యాట్రిక్ విజేతగా నిలవాలని బాలయ్య బరిలోకి దిగారు. పోలింగ్ పూర్తయింది. హిందూపూర్లో బాలయ్య పరిస్థితి ఏంటన్నది చూస్తే కనుక గ్రౌండ్ లెవెల్లో వస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య మరోసారి విజయఢంకా మోగిస్తారని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో హిందూపూర్ పేరు మొదటి వరుసలో ఉందని అంటున్నారు. ఈసారి ఆయన మెజారిటీ కూడా పెరగవచ్చనే టాక్ వినిపిస్తోంది. 2019లో 16,000 పైచిలుకు మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి దానిని మరింతగా పెంచుకుంటారని సమాచారం. వైసీపీలో వర్గపోరే బాలయ్య విజయానికి శ్రీరామరక్షగా ఉందని అంటున్నారు. ఈసారి ఇండిపెండెంట్గా స్వామీజీ పరిపూర్ణానంద పోటీ చేశారు. ఆయన ప్రభావం ఎంత ఉందన్నది తెలియదు, కానీ బాలయ్య విజయం మాత్రం పక్కా అని అంటున్నారు. హిందూపూర్ టీడీపీకి బలమైన సీటు. టీడీపీ పుట్టాక ఇప్పటిదాకా అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. 1983 నుంచి చూస్తే ఇది 10వసారి జరుగుతున్న ఎన్నిక. ఇందులో 3 సార్లు ఎన్టీఆర్ హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే 2 సార్లు బాలయ్య, 1సారి హరికృష్ణ గెలిచారు. ఈసారి కూడా బాలయ్య గెలుస్తారని అంటున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం 7 సార్లు గెలిచినట్లుగా అవుతుంది. అయితే హిందూపూర్లో పరిస్థితులన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండడమే బాలయ్య విజయానికి అవకాశాలు పెంచుతున్నాయని అంటున్నారు. ఆ ధీమాతోనే బాలయ్య తన సొంత సీటులో నామినేషన్ వేసిన తర్వాత రాష్ట్రమంతా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు గెలుపు ధీమాతో పాటు మంచి మెజారిటీ వస్తుందని నమ్మకం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలయ్య కుమార్తెలతో పాటు ఆయన సతీమణి కూడా హిందూపూర్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మొత్తానికి బాలయ్య ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని అంటున్నారు. తుది ఫలితాల కోసం అంతా వేచి చూస్తున్నారు.